వెల్కమ్ టు నంద్యాల ఎంటర్టైన్మెంట్ ఛానల్. న్యాయం కావాలంటే పోరాడాలి, కానీ ఇతని ఇంటి దగ్గరికి వస్తేనే న్యాయం దొరుకుతుందని నంద్యాల ప్రజలు భావిస్తారు. అతను మరెవరో కాదు, ప్రముఖ లాయర్ మరియు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు తెలుగుదేశం నాయకుడు శ్రీ రామచంద్రరావు గారు. నమస్కారం. నమస్కారం. మీ బాల్యం గురించి కొంచెం విశ్లేషించండి సార్. మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మేము నంద్యాలలోనే ఉంటున్నామండి. మా ఫోర్ ఫాదర్స్ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. మామూలుగా మనము ఈ బ్లూ కలర్, వైట్ కలర్ అప్పుడు డైస్ అద్దేవాళ్ళు, నీలి అద్దెకం అనేది. సో వాళ్ళ వ్యవసాయము నీలి అద్దెకం రెండు ఉండేటివి మా ఫోర్ ఫాదర్స్. సో వాళ్ళ ప్రొఫెషన్ మీద నీలి వీధి అని ఒకటి నంద్యాలలో వీధి ఉంది, పెద్దబండ దగ్గర, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం దగ్గర. ఆ వీధి మా ఫోర్ ఫాదర్స్ ప్రొఫెషన్ ద్వారా వచ్చిన వీధి. అక్కడ మాకు ఇండ్లు అవన్నీ ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇది మాకు కూడా. సరే, మా నాన్నగారు ఎంప్లాయీ టెలికాం డిపార్ట్మెంట్లో. అప్పటికి మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా వారు ఈ వ్యవసాయం ద్వారా, తర్వాత వారి యాక్టివిటీస్ ద్వారా ప్రాపర్టీస్ అన్ని కోరుకోయారు. కాబట్టి మా నాన్నగారు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారు. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము ముగ్గురం పిల్లలము, మా అన్నయ్య, నేను, మా చెల్లెలు. మా ముగ్గురిని కూడా మా నాన్నగారు వారి ఎంప్లాయ్మెంట్ ద్వారా చదివించారు. నేను ఇట్లా ప్రొఫెషన్కి వచ్చాను. మా అన్నయ్య ఎంప్లాయ్మెంట్, మా చెల్లెలను కూడా ఒక ఎంప్లాయీకి ఇచ్చి మ్యారేజ్ చేశాను. అలాగే జరిగింది. నా ఎడ్యుకేషన్, మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అట్ నంద్యాల. లా గ్రాడ్యుయేషన్ వచ్చేసి బళ్ళారి గుల్బర్గా యూనివర్సిటీ. సార్, మీరు లా ఎందుకు చేయాలనుకున్నారు? ఇట్స్ యాక్సిడెంటల్ ఎంట్రీ. ఇన్ఫ్యాక్ట్ నేను బీఎస్సీ చదివేటప్పుడు నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్గా యూ డు టేక్ సెమినార్స్ ఆల్సో. సో అప్పుడు ఏంటంటే ఎస్కేడి యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా పీజీలో అడ్మిషన్స్ ఇచ్చేవారు. దాంట్లో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్, రెగ్యులర్ ఎగ్జామినేషన్లో బీఎస్సీలో వచ్చిన మార్క్స్ 50% తీసుకొని అడ్మిషన్స్ ఇచ్చేవారు. అన్ఫార్చునేట్లీ నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్లో నాకు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్లో తక్కువ మార్కులు వచ్చాయి. దో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సబ్జెక్ట్ అండ్ ఐ యూజ్ టు స్కోర్ వెరీ వెల్ ఇన్ ది సబ్జెక్ట్. ఎంట్రన్స్లో బాగా వచ్చారు. So I could not get the admission in MSc Organic Chemistry. So in such circumstances, as a late admission, I went to Ballari for law studies. Okay. So accidental entry in law studies. ఇప్పుడంటే మీరు బాగా ఫేమస్ అయ్యారు సార్. ఫేమస్ కాని టైంలో కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎప్పుడైనా సరే అన్యాయం సైడ్ ఏమన్నా వాదించారా? ప్రొఫెషన్లో న్యాయము అన్యాయము అనేది అది కరెక్ట్గా జడ్జ్ చేయలేము, కానీ మనకు ప్యాటెంట్గా ఆబ్వియస్గా ఇది అన్యాయం అని చెప్పి తెలిసినప్పుడు మన కాన్షియస్ పర్మిట్ చేయదు. అంటే మనం ఒక మంచి ఐడియాలజీతో, సమాజం అంటే ఒక మంచి ఐడియాలజీ, ఈ ప్రొఫెషన్ అంటే కూడా మంచి ఐడియాలజీతో ఉండే వాళ్ళకు కూడా అన్యాయము, ఇది పూర్తిగా అన్యాయమైన పని అని చెప్పి అనిపించింది అనుకోండి, మన కాన్షియస్ పర్మిట్ చేయదు అది చేసేదానికి. అటువంటి సందర్భాల్లో జనరల్గా నేనేం చేస్తానంటే, వచ్చిన పార్టీని మనసును ఒప్పించకుండా ఉండడం కొరకు ఐ యూజ్ టు అంటే నాకు ఇంత ఫీజు ఇస్తే చేస్తానని ఎక్కువ ఫీజు చెప్పేవాడిని. సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా ఐ యూజ్ టు అవాయిడ్ ద బ్యాడ్ కేసెస్ విచ్ ఐ వుడ్ నాట్ లైక్ టు కండక్ట్. మీరు కేసు టేకప్ చేశాక ఎవరికైనా సరే మేబీ అంటే మీరు వాళ్ళకి అన్యాయం జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా కేసుల్లో కొంచెం న్యాయమైన కేసులు కూడా కొన్ని సందర్భాలను బట్టి ఓడిపోతూ ఉంటాం, అన్యాయం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయము లేదు అని అనిపించినప్పటికీ కూడా గెలిచే కేసులు కూడా ఉంటాయి, అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇది చట్ట పరిధిలో. ఎస్, మంచి కేసును మనం ఓడిపోయినప్పుడు చాలా బాధ ఉంటుంది. దానికి మనం పడిన కష్టానికి ప్రతిఫలం సరిగ్గా రాలేదనేది ఒకటి, ఒక మంచి వ్యక్తికి న్యాయం చేయలేకపోయినామని చెప్పే బాధ ఉంటుంది. జనరల్గా హ్యూమన్ బీయింగ్ ఒక 2-3 రోజులు నిద్ర కూడా సరిగ్గా రాకపోవచ్చు, నాకు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరే బాధపడినారంటే వాళ్ళు ఇంకా చాలా బాధపడి ఉంటారు.
జనరల్లీ ఎందుకంటే మాకు జనరల్గా మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా కేసులు చేసినప్పుడు ఇది ఇలా జరిగిందని చెప్పి రీజన్స్ తెలుస్తూ ఉంటాయి. కొన్ని రీజన్స్ పార్టీస్కి చెప్పలే, ఈ రీజన్స్ వల్ల మీరు ఫోర్గా అయ్యారు మ్యాటర్ని, చట్ట ప్రకారం మీకు రైట్స్ ఉన్నాయా లేదని మాత్రమే వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని రీజన్స్ చెప్పడం ద్వారా వ్యవస్థ మీద నమ్మకాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో మరీ అప్లెట్ కోర్టుకు వెళ్తే అవకాశాలు ఉంటాయా లేదా గెలుపుకు అని చెప్పేది మాత్రమే సజెస్ట్ చేస్తూ ఉంటాం. అటువంటిప్పుడు వాళ్ళు మ్యాటర్ పోయినందుకు మంచి కేసు ఓడిపోయామని చెప్పే బాధ వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంటుంది. మేము యూజువల్గా చాలా కేసులు చేస్తుంటాం కాబట్టి ఆ బాధ మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా మనసులో ఉంటుంది. సార్, ఇంత మంచి ప్రొఫెషన్ పెట్టుకొని మీరు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, ఎందుకు వచ్చారు? నేను ప్రొఫెషన్లో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫస్ట్ నుంచి కూడా నాకు మంచి ప్రాక్టీసే ఉండింది. నేను ప్రొఫెషన్లో ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి నాకు కేసుల కొరకు వాటి కొరకు చూసుకోవాల్సినంత ఆవశ్యకత లేకుండా జరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే ఈ పొలిటికల్ వీటిలో ఈక్వేషన్స్లో మనకు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు భూమా నాగిరెడ్డి గారు వారికి ఇక్కడ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. నంద్యాలలో ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు జనరల్గా ఆళ్ళగడ్డ కాన్స్టిట్యుయెన్సీ వచ్చిన నాయకులు, అంటే నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ పీస్ఫుల్ కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ లీడర్స్ అందరూ కూడా ఈ ఫ్యాక్షను లేదా ఇంకొక దానికి ఐడెంటిటీ లేకుండా వాటికి దూరంగా ఉండే పరిస్థితులు ఉండినాయి. ఆ పరిస్థితుల్లో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారికి ప్రజల్లోకి వెళ్ళడము అనే ఒక ఇది, అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వారంటే ఉండే ఆ కాన్స్టిట్యుయెన్సీ అన్నా కానీ అక్కడ లీడర్స్ అన్నా కానీ ఉండే భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాంతో వారు ఎంటర్ కావడానికి కొద్దిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉండినాయి. ఆ పరిస్థితుల్లో ఒకసారి అంటే వారి మ్యాటర్స్ అప్పుడు ఆళ్ళగడ్డలో సెషన్స్ కోర్టు లేదు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు లేదు. సో ఆళ్ళగడ్డ అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్స్ మ్యాటర్స్ అన్నీ కూడా నంద్యాలలో జరిగేటివి. సో ఈ భూమా నాగిరెడ్డి గారి మ్యాటర్స్ కూడా చాలా వరకు వాళ్ళ సెషన్స్ మ్యాటర్స్ అన్ని కూడా నేనే చేస్తుండేవాడిని. అక్కడ వారి అడ్వకేట్స్ నాకు పంపించేవారు, నేనే చేస్తుండేవాడిని. సో ఆ విధమైన పరిచయంలో వారు ఏం చేశారంటే, నేను నంద్యాల మున్సిపల్ చైర్మన్కి కూడా అది నా పరిధిలో తెచ్చుకోవాలనే ఆలోచన నాకు ఉంది. భవిష్యత్తులో మీరు మంచి లాయర్ కాబట్టి మీరు ఆ చైర్మన్గా మిమ్మల్ని నేను ప్రతిపాదించాలనుకుంటున్నాను, నేను అవన్నీ కూడా నేను చూసుకుంటాను, మీరు పాలిటిక్స్లోకి రాండి అని చెప్పి ఆయన ఆహ్వానం. భూమా నాగిరెడ్డి గారు అప్పుడు ఇది సరే, ఆ పరిస్థితుల్లో సరే ఇట్స్ లెట్ అస్ సీ, ఇది కూడా ఒకసారి చూద్దాం అని అనుకున్నాం. సో ఆ పరిస్థితుల్లో ఎంటర్ కావాల్సి వచ్చింది. ఆ ఎలక్షన్స్ మరి ఇంకొక ఎలక్షన్ కూడా భూమా నాగిరెడ్డి గారికి వారి విజయానికి పనిచేశాం. అయితే భూమా నాగిరెడ్డి గారు ఆయనకున్న ఈక్వేషన్స్, ఆయన రాజకీయ అవసరాలు, వాటి ద్వారా నాకు ఇచ్చిన ప్రామిస్ని కొంచెం పక్కకు పెట్టడం జరిగింది. సో దాంతో మా ఇద్దరి మధ్యన చాలా సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది. తర్వాత నాకు భూమా నాగిరెడ్డి గారికి కూడా చాలా సంవత్సరాలు మాటలు లేవు. మళ్ళీ రాజప్ప గారు మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం. సార్, రాజకీయాలంటేనే విమర్శ ప్రతివిమర్శలు ఉంటాయి, మరి మిమ్మల్ని ఎవరు విమర్శించలేదా? అంటే నేను రాజకీయాల్లో ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలోనో, ఒక చైర్మన్ స్థాయిలోనో, లేదా కనీసం కౌన్సిలర్ స్థాయిలోనో ఉంటే విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే నేను చేసే పని, అంటే మనం ప్రజలకు ఒక పని చేసినప్పుడు అది మంచి పని అయినప్పుడు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మంచి పని అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించాలనుకున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు. అంటే మంచిగా మెచ్చుకోవడం కానీ లేదా విమర్శ కానీ మనం పని చేస్తే వస్తుంది. పని చేయడానికి నాకు అవకాశమే లేదు కదా, కాబట్టి నాకు ప్రతి విమర్శ ఏమీ లేవు. ఓకే సార్, నంద్యాలలో మీకు బాగా సన్నిహితంగా ఉన్న పొలిటీషియన్ ఎవరు ఇప్పుడు? యాక్చువల్గా అలాగంటూ ఏం లేదు, కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అటాచ్ అయి ఉన్నాం కాబట్టి ఫారూక్ గారితోనే నేను సన్నిహితంగా ఉంటాను ఎక్కువగా. వారు కూడా నన్ను బాగా ఆత్మీయంగా, అఫెక్షనేట్గా చూసుకుంటూ ఉంటారు, గౌరవిస్తారు.
అంటే నాకు నేను చాలా సంవత్సరాలు చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఒక లాయర్గా లేదా ఒక నా మీద ఉండే అభిప్రాయం కావచ్చు, దాని ద్వారా ఆయన గౌరవంగా చూసుకుంటారు. ఆ గౌరవం చాలనే దాంతో నేను అతనితోనే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. మిగిలిన లీడర్స్ అందరికీ నాకు పరిచయమే కానీ నాకు వీరికి అఫెక్షనేట్ రిలేషన్ ఉంది. ఓకే, మీకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా పరిచయం ఉంటుంది సార్? పరిచయం. ప్రస్తుతం నంద్యాలలో ఉండే వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా పరిచయం. ఒకే రాజకీయం అంటే మీరు టీడీపీకి పనిచేస్తున్నారు నార్మల్గా, సో వైఎస్ఆర్సీపీకి మీకు సంబంధాలు ఉన్నాయి. సో ఇలా కలుగుతుంది సార్ నార్మల్గా రాజకీయాల్లో? ఇది రాజకీయం ద్వారా నాకు ఏర్పడిన రిలేషన్ అని అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. భూమనాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చారు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, టీడీపీకి వచ్చారు. వారు టీడీపీలో ఉన్నప్పుడు వారికి పనిచేశాము మేము, కాబట్టి వారితో పరిచయం. శిల్పామోహన్ రెడ్డి గారు టీడీపీకి వచ్చారు, టీడీపీలో ఉన్నప్పుడు వారికి పనిచేశారు, ఆ విధంగా వారి పరిచయం. ఫారూక్ గారు ఎప్పుడు టీడీపీలోనే ఉన్నారు, కాబట్టి వారితో పనిచేస్తున్నామంటే వారికి పరిచయం. ఆ విధంగా డిఫరెంట్ పార్టీస్లో ఇప్పుడు నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళు టీడీపీకి రావడం ద్వారా వారితో కలిసి నేను కూడా పనిచేశాను. కాబట్టి వాళ్ళకి నేను పరిచయము, నాకు వాళ్ళ పరిచయం. నా స్వభావ రీత్యా వాళ్ళు నా స్వభావాన్ని లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే నేను కూడా మంచి రిలేషన్సే మెయింటైన్ చేస్తాను. సార్, నంద్యాలలో లీడర్లు పార్టీలు మారుతున్నారు కానీ మీరు మారడం లేదు. ఆబ్వియస్లీ నేను ఇంతవరకు మారలేదు. ఎందుకు సార్ మీకు టీడీపీ అంటే అంత నమ్మకం? టీడీపీ అంటే నమ్మకము అంటే టీడీపీ ప్రారంభ దశ తీసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే టీడీపీ వచ్చే ముందు కాంగ్రెస్ పరిపాలన చాలామందికి ఒక ఏషియం కలిగించే విధంగా ఉండింది. అంటే రాష్ట్రంలో ఒకే 5 సంవత్సరాల్లో 4 చీఫ్ మినిస్టర్స్ మార్చడం, ప్రతిదానికి మనము ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మీద వారి మీదనే ఆధారపడి ఉండడం ఇక్కడ నాయకులు, వారి పని విధానం. అప్పుడే రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం. రామారావు గారు ఒక నిబద్ధతతో ఏదో ప్రజలకు చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పే ఒక నిబద్ధతతో ప్రజల్లోకి వచ్చారని చెప్పి ఒక నమ్మకం కలగడం, తద్వారా ఆ పార్టీలో అంటే నేను 1982లో నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, బీఎస్సీ ఫైనల్ ఇయర్, ఆ సందర్భంలోనే అట్రాక్ట్ అయ్యాము. అలాగే కంటిన్యూ అవుతూ పార్టీ మారడం ద్వారా నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, లేదా ఒక ఎంపీ కావాలనుకుంటున్నాను. అవకాశం కొరకు పార్టీ మారాలి. నాకు అటువంటి కోరికలు పెద్దగా బలంగా లేకపోవడం కావచ్చు. కాబట్టి అందువల్ల నేను పార్టీలు మార్చాల్సిన అవసరం లేకపోయింది. తెలుగుదేశం పార్టీ కంటే మెరుగైన పార్టీ ఇది అని అనిపించుకునే పార్టీ కూడా ముందుకు రాకపోవడం కావచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ కానివ్వండి, లేకపోతే అది పనిచేసే విధానం కానివ్వండి, ప్రజలకు వాళ్ళు చేయాలనుకునే ఆలోచన కానివ్వండి, సమాజంలో శాంతిని ఏర్పాటు చేయడం కొరకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వేరే పార్టీలో ఇటువంటివి జరుగుతాయి అని చెప్పి ఒక నమ్మకం నాకు కలగకపోవడం కూడా కావచ్చు. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను. సార్, ఒకానొక దశలో మీరు ఎమ్మెల్యే సీట్ కోసం ఆశించారని వినికిడి. సో మీకున్న పరిచయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్నరాజప్ప గారు కానీ, వీళ్ళకున్న సత్సంబంధాల వల్ల మీరు ఎమ్మెల్యే సీటు వాళ్ళని అడిగారని, సో వాళ్ళు మీకు ఇంకా దానికి సుముఖత చూపలేదని అంటారు. అప్పటికి చిన్నరాజప్ప గారు నాకు పరిచయం లేదు. ఓకే. అప్పటికి ఏంటంటే అప్పటి పరిస్థితుల్లో నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే పొజిషన్కు ఒక విధంగా వేకెన్సీ ఏర్పడింది అనుకోవాలి. ఎందుకంటే ఫారూక్ గారికి ఎప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చేవారు. అప్పుడు ఫారూక్ గారిని ఎంపీగా పంపించాలి, ఎంపీగా వారికి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన పార్టీకి వచ్చింది. సో ఆ సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఇవ్వాలి అని చెప్పి పార్టీ పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు వాళ్ళ లిస్టులో నేను కూడా కనపడ్డాను. నేను అడగలేదు, అది నేను కనపడ్డాను వాడికి. ఓకే. సో అప్పుడు యాస్పైర్ చేసిన వాళ్ళలో
దశరథరామరెడ్డి గారు ఉన్నారు, మన భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి గారు నన్ను పిలిపించారు. ఇట్లా ఒక 4-5 క్యాండిడేట్స్ని పిలిపించారు. 4-5 క్యాండిడేట్స్ వాళ్ళ లిస్టులో ఉంటున్నారు, తెలుగుదేశం పార్టీ లిస్టులో. మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు ప్రయత్నం చేశారా, వాళ్ళని పార్టీ ఐడెంటిఫై చేసిందా అనే విషయం నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం పార్టీ ఐడెంటిఫై చేసి నన్ను రమ్మని చెప్పారు. సో నన్ను రమ్మని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను, నా ఫ్రెండ్ వీరారెడ్డి గారు అని చెప్పి హైకోర్టు అడ్వకేట్, కేఈ కృష్ణమూర్తి గారు మన కర్నూలు ఎంపీ, తర్వాత మన ఫారూక్ గారు, మేము 4 కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. సో ఆ మాటల్లో ఏంటంటే అప్పటి పరిస్థితుల్లో ఆళ్ళగడ్డ కాన్స్టిట్యుయెన్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ, నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ, వీటన్నింటి కూడా పార్టీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ కాన్స్టిట్యుయెన్సీని కొద్దిగా ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మరి భాస్కర్ రెడ్డి గారిని చూజ్ చేసుకున్నారు. నాకేమో నువ్వు పార్టీలోనే కొనసాగు, భవిష్యత్తులో ఏదైనా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను ఆప్ట్ చేసి వెళ్ళింది కాదు, కాబట్టి వాడు చేసినా చేయకపోయినా నేను ఎలాగో పార్టీలో ఉంటానని చెప్పి చెప్పుకొని వచ్చిన సందర్భం. మీరు ఆ ఎమ్మెల్యే సీట్ అడిగాక మీకు అది ఇవ్వనందువల్లనే శిల్పామోహన్ రెడ్డి గారు మీకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించారని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? నేను ఎమ్మెల్యేది అడగలేదండి, పార్టీ ఐడెంటిఫై చేసి నన్ను పిలిపించారు. అప్పుడు ఉండే ఈక్వేషన్స్లో పార్టీకి ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఇవ్వడానికి వారికి అవకాశం లేదు, కాబట్టి ఇవ్వలేకపోయారు. దాని ద్వారా నాకేం గ్రివెన్స్ లేదు. అయితే శిల్పామోహన్ రెడ్డి గారు మాత్రము ఈ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు వచ్చే సందర్భంలో వారి మాట సహాయం కూడా ఖచ్చితంగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు టీడీపీలో ఉన్నారు శిల్పామోహన్ రెడ్డి గారు. సో నా క్యాండిడేచర్ పరిశీలనలో ఉండింది, ఏదో ఒకటి నాకు ఇవ్వాలని చెప్పి పార్టీ ఆలోచిస్తూ ఉండింది. ఆ సందర్భంలో శిల్పామోహన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్గా ఇన్ఛార్జ్ కాబట్టి పార్టీ వారిని అడిగారు, రామచంద్రరావు గారు ఎలాగండి ఎలాగ ఉంటారు అని అడిగారు. అడిగితే వారు అప్పుడే నాకు అంటే శిల్పామోహన్ రెడ్డి గారే నాకు చెప్పారు. ఇమీడియట్గా వారికి కాల్ వచ్చినాక వారు చెప్పిన వెంటనే నాకు చెప్పారు. అప్పుడు వారు అప్పుడే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి కారులో ఇంటికి వెళ్ళేటప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీకు ఏదో ఒకటి పదవి ఇవ్వాలనుకుంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఏపీపీఎస్సీ దాంట్లో ఇవ్వాలని అనుకుంటున్నాను, మీ గురించి నేను మంచిగా చెప్పాను అని చెప్పారు. అంటే కాపు కార్పొరేషన్లో నాకు డైరెక్టర్గా ఇస్తున్నారనే విషయం వారికి కూడా తెలియదు, వారు ఏపీపీఎస్సీలో ఇస్తారు అని అనుకున్నారు. అయితే ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కాబట్టి వారిని అడిగారు. వారికి నా మీద మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి మంచిగా సర్టిఫై చేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో లోకల్ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ అడిగి వారి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే ఎవరికైనా పదవి ఇవ్వడం అనేది ఒక ఆచారంగా వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి వారు అడిగినప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు నన్ను గురించి ఆయన కరెక్ట్గా స్పందించారు. ఆయన మనసులో విన్న విషయాన్ని స్పందించి చెప్పారు. కాబట్టి నాకు ఆ కాపు కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇవ్వడానికి పార్టీ నిర్ణయించుకొని ఇచ్చారు. సో ఆ విధంగా నాకు శిల్పామోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి రావడం కొరకు ఆయన సహకరించారు. ఆయనకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉండాలి మనం. సార్ మీరు బై ఎలక్షన్లో మీరు కానీ మీ కమ్యూనిటీ కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు టీడీపీకి? చాలా బాగుంది కమ్యూనిటీ పాత్ర, మా పాత్ర కూడా బై ఎలక్షన్స్లో టీడీపీకి వెళ్ళడానికి చాలా ఎక్కువగానే అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ద్వారా శిల్పామోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ముస్లిం ఓటర్స్ బాగానే, ముస్లిం లీడర్స్, ముస్లిం ఓటర్స్ ఆయన వెంట ఉన్నారు ఆల్రెడీ. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు స్ట్రాటజిక్గా ఒక ముస్లిం లీడర్ను ప్రొజెక్ట్ చేశారు అప్పుడు. అంటే ఇక్కడ ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆ ఓట్స్ను డైవర్ట్ చీల్చడం కొరకని ఒక ప్రయత్నం అనుకోండి. సో అట్లాగా వైఎస్ఆర్సీపీకి అట్లా కాంగ్రెస్కు చీలిపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ వచ్చేసి బలిజ కమ్యూనిటీ, ఇక్కడ ఎక్కువ ఓట్స్ ఉండేది. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేయవలసిన రిక్వైర్మెంట్ ఏర్పడింది. ఫార్చునేట్లీ అప్పటికి నేను ఇంకా డైరెక్టర్గా ఉన్నాను కాపు కార్పొరేషన్లో. సో అప్పుడు నేను ఆ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీ కొరకు కాపు కార్పొరేషన్ ద్వారా చేయవలసిన పనులు చాలా వరకు చేసుకుంటూ వచ్చాం. జిల్లాలో సుమారుగా అందాజుగా ఒక 5,000 మందికి 2 లక్షల రూపాయలు లోన్స్ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇప్పించినవి.
నంద్యాలలోనే ఒక 1100-1200 మందికి ఇప్పించగలిగాం. నంద్యాల టౌన్లో, కాన్స్టిట్యుయెంట్స్లో ఇంకా వచ్చి ఉంటాయి, అట్లా ఇప్పించగలిగాం. తర్వాత కర్నూలు జిల్లాలో ఒక 50 మందికి ఇండస్ట్రీస్కు వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయిపోయి వాళ్ళకి ఇండస్ట్రీస్ ఇవ్వడానికి అనుమతులు, అంటే 25 లక్షల వరకు లోన్ వచ్చే పరిస్థితి అనమాట అటువంటిది. సో కొందరు పెట్టుకున్నారు, కొందరు పెట్టుకోలేకపోయారు. విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళకందరికి కూడా పిల్లలకు వాళ్ళకు కూడా ఒక 15-20 మందికి ఇప్పించగలిగాం అటువంటి వాళ్ళు. తర్వాత మహిళల్లో కుట్టు మిషన్లకు ఇవ్వగలిగినంత వరకు ఇవ్వగలిగినప్పటికీ మరీ ఇవ్వగలమని చెప్పి ఒక అస్యూరెన్స్ ఇచ్చాం. ఇవన్నీ కాకుండా కమ్యూనిటీని ఆర్గనైజ్ చేసిన విధానం, అంటే కాన్స్టిట్యుయెంట్స్ నుండి ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి కూడా ఇవన్నిటి కూడా ప్రాపగేట్ చేస్తూ నేను కూడా చాలా విలేజెస్ వెళ్ళడం ద్వారా ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేశాం మేము కమ్యూనిటీ. సుమారుగా నంద్యాల చరిత్రలోనే ఎప్పుడు కూడా ఈ కమ్యూనిటీలో రానంత జనం, మహిళలు కూడా సుమారు 7,000 పైగా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. దాంట్లో నేను ఒక్కరిని చెప్పడానికి కాదు, కానీ అదొక టీం వర్క్లో ప్రధానమైన వర్క్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. సో దాంట్లో టీం వర్క్లో నాతో పాటు కమ్యూనిటీ ఎల్డర్స్ కొందరు ఉన్నారు. నేను ఇవన్నీ కూడా చేయగలిగాను కాబట్టి ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేయగలిగాను. జనరల్గా ఆర్గనైజింగ్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా నేను ఆర్గనైజ్ చేయగలిగాను. తద్వారా ఏంటంటే సుమారుగా 7,000 పైగా ఒక కమ్యూనిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. నంద్యాల చరిత్రలో అంతమంది ఒక కమ్యూనిటీ మీటింగ్కు, పొలిటికల్ మీటింగ్కి అటెండ్ అయిన సందర్భం ఎప్పుడు జరగలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, చాలా చక్కగా జరిగింది. మెజారిటీగా ఒక 90% బల్జల ఓట్లన్నీ కూడా అప్పుడు టీడీపీకి పడి ఉంటాయని చెప్పి ఒక అసెస్మెంట్. సో మెజారిటీగా బల్జలంతా వేశారు. అయితే బలిజలకు మాత్రం మళ్ళీ భవిష్యత్తులో అప్పుడు ఆ ఎలక్షన్స్ తర్వాత జరగవలసినంత ఉపయోగం ఏం జరగలేదని చెప్పేది నా అభిప్రాయం. సో కొన్ని అస్యూరెన్సెస్ ఇచ్చారు అప్పుడు బై ఎలక్షన్స్ అప్పుడు. ఆ అస్యూరెన్సెస్ని కూడా పార్టీ డెసిషన్ కావచ్చు, లేదా ఇక్కడ లోకల్ లీడర్స్ పనిచేయవలసినంత స్పీడ్గా పని చేయలేకపోయి ఉండవచ్చు. తద్వారా అస్యూరెన్సెస్ని కూడా కంప్లై చేయలేకపోయారు. సో అది ఒక పార్టీకి కమ్యూనిటీ పనిచేసింది, కమ్యూనిటీ పని చేయించగలిగాం. కానీ పార్టీ మాత్రము కమ్యూనిటీకి ఎక్స్పెక్టెడ్ రేంజ్లో, అంటే వాళ్ళు పనిచేసినంత రేంజ్లో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ కమ్యూనిటీకి చేయలేకపోయింది అనేది నా అభిప్రాయం, పర్సనల్గా అభిప్రాయం. సో అలా జరగడం వల్లనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనకు ఒక విధంగా అది కూడా కారణం. ఎందుకంటే బై ఎలక్షన్స్లో అంతమందిని కోఆర్డినేట్ చేసుకొని అందరినీ కలుపుకొని పనిచేసినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అస్యూరెన్సెస్ అన్నింటిని కూడా నెరవేర్చలేకపోవడం ద్వారా చాలామంది మరి రెగ్యులర్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి బై ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. అది టీడీపీ పార్టీకి నష్టమే, ఆ నష్టం జరిగింది ఆ విధంగా. సార్ మేజర్గా మీరు ఏమడిగారు గవర్నమెంట్ని మీ కమ్యూనిటీ పరంగా? మేము అడిగిన వాటిలో బై ఎలక్షన్స్ ముందుగా చాలా పెద్ద వరకు మాకు చేసింది తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా మాకు కళ్యాణ మండపానికి నిధులు కావాలని అడిగాం. అది ఫార్చునేట్లీ దాన్ని అంటే కాపు కార్పొరేషన్ ద్వారా అప్పుడు ఉండే బిజినెస్ రూల్స్ ప్రకారము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాపు కార్పొరేషన్ నిధులు ఇచ్చే బిజినెస్ రూల్స్ ఉండిన్నాయి. అయితే నేను డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి దాన్ని ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చుకోవాలని చెప్పి డైరెక్టర్గా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆలోచన చేస్తుండేవాళ్ళు. దాంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో నాకు బ్యూరోక్రాట్స్లో చాలామంది నాకు సజెషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ సజెషన్స్ మేరకు ఏ విధంగా వెళితే ఎక్కువ ఫండ్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నప్పుడే భూమా నాగిరెడ్డి గారు చనిపోవడం, అఖిలప్రియ గారికి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. సో మినిస్ట్రీతో ఫస్ట్ ఫైల్ మూవ్ చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయని ఒక ఆలోచనతో, ఒక ప్లాన్తో స్ట్రాటజిక్గా వారితో ఆ ఫైల్ మూవ్ చేయించాం. 5 కోట్లు అడిగితే 3 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. ఆ 3 కోట్లను కరెక్ట్గా బై ఎలక్షన్స్ ముందు మా సైట్ రిలీజ్ చేయించుకోవడం కొరకు అడిగాం. కాపు కార్పొరేషన్ గవర్నమెంట్ ఏమి నిబంధన పెట్టిందంటే ఆ సైట్ను గవర్నమెంట్ పేరుతో రిజిస్టర్ చేస్తే 3 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు.
అది మాకు ఎవరికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆ సైట్ కాస్ట్ దగ్గర 4-5 కోట్లు అవుతుంది. సో 4-5 కోట్లు ఇచ్చి 3 కోట్లు తీసుకోవడం అనేది ఇష్టం లేదు కాబట్టి మేము అలాగైతే ఇవ్వము. సైట్ కళ్యాణ మండపం కమ్యూనిటీ పెడుతూనే ఉండాలి, మీరు రిలీజ్ చేస్తే కమ్యూనిటీ అంతా కూడా పనిచేయిస్తామని చెప్పాం. సో ఒక అమెండెడ్ జీవోని రిలీజ్ చేసేసి సైట్ను మా కమ్యూనిటీ పెట్టేసి 3 కోట్లు రిలీజ్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ డన్ బై గవర్నమెంట్ టు బల్జా కమ్యూనిటీ. దాంతో ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఒకటి వెలిసింది, ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ 3 కోట్ల నిధులు అప్పుడు బై ఎలక్షన్స్ అప్పుడు ఈ స్ట్రాటజిక్ వర్క్ వలన తీసుకురాగలిగాం. అది పెద్ద వర్క్. ఈ కమ్యూనిటీకి నా పీరియడ్లో నేను కాపు కార్పొరేషన్లో డైరెక్టర్ ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలు తెలుసు కాబట్టి దాన్ని స్ట్రాటజిక్గా పని చేయించుకొని రిలీజ్ చేయించుకోగలిగిన కమ్యూనిటీకి నేను చేయగలిగిన ఒక పెద్ద వర్క్. దట్ ఈస్ కంప్లీటెడ్ ఫర్ బై ఎలక్షన్స్. అది ఒక విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధించగలిగాం కమ్యూనిటీ కొరకు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయంటారా? కొన్ని బాగున్నాయండి, కొన్ని బాగున్నాయి. కానీ దానివల్ల ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది అవసరం, అలాగే అభివృద్ధి కూడా అవసరం. అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయి. ఆ నిధులను సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు పెట్టాలని చెప్పి దాన్ని మనం ప్లాన్డ్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎ మూమెంట్ మనం ఉన్నామండి, నేనున్నాను, నాకు నెలకు ఒక 5,000 రూపాయల జీతం వస్తుంది, లేదా 5,000 రూపాయల సంపాదన ఉంది. సంపాదన ఉంటే నా కుటుంబం అవసరాలకు లేదా కుటుంబ అభివృద్ధి కొరకు నేను పెడుతూ మిగిలిన ఫండ్స్లో నేను మిగిలిన వెల్ఫేర్ కొరకు చేయగలిగేది చేస్తాను, అంతే కదా. స్టేట్ కూడా అంతే. స్టేట్ కూడా ఏం చేయాలి, అభివృద్ధి ద్వారా వచ్చే డబ్బులను సంపాదించాలి. దాంట్లో ప్రజలకు మనము ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్సీకి వచ్చినప్పటి నుంచి నిధులను డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వేయడం బిగించేస్తుంది. అంటే ప్రజల సొమ్మును వైఎస్ఆర్సీపీ ఓట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సంక్షేమ పథకాలుగా. అది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్సేషన్ ద్వారా కానీ లేదా అభివృద్ధి పనుల ద్వారా కానీ రాష్ట్రానికి వచ్చే సొమ్ము. దాన్ని ఒక పార్టీ తన ఓటర్స్ను మలుచుకోవడం కొరకు చేసే విధంగా సంక్షేమ పథకాలను నిర్మించకూడదు. వాటికంటూ వాటి కొరకు మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకోకూడదు. ప్రభుత్వం పనిచేయాలి, ప్రభుత్వానికి నికరంగా ఆదాయాన్ని చూపించాలి. అలాగే ప్రజలకు కూడా చేయగలిగినంత వరకు ప్రజలకు దుర్వినియోగం కాకుండా ఒక నిబద్ధతతో ప్రజా సంక్షేమం కొరకు, నిజమైన ప్రజా సంక్షేమం కొరకు ఏమి ఆశించకుండా పనిచేసే ప్రభుత్వం ఉండాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తమ ఓటర్స్గా మలుచుకోవడం కొరకు చేస్తుంది, కానీ ప్రజా సంక్షేమం కొరకు ఏమి ఆశించకుండా చేసే పరిస్థితి ఏం కనపడలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. 3 రాజధానులు అనుకుంటున్నారు సార్, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు 3 రాజధానులు. దానివల్ల టీడీపీ వాళ్ళకు ప్రజలకు నష్టం ఏముందంటారు? టీడీపీకి డైరెక్ట్గా నష్టం అని కాదు, టీడీపీ ప్రజల తరపున ఫైట్ చేస్తుంది. ఎందుకు ఫైట్ చేస్తుంది? ఇప్పుడు మనకు మొత్తం 23 జిల్లాలు 24 జిల్లాలు ఉన్నప్పుడు హైదరాబాద్ మనకు రాష్ట్ర రాజధాని, ఒకటే రాజధాని. 24 జిల్లాలకు ఒక రాజధాని, హైదరాబాద్ రాజధాని. అన్నీ అక్కడే ఉన్నాయి. హైకోర్టు కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. డెవలప్మెంట్ అంతా కూడా అక్కడే కాన్స్టిట్యూట్ అయింది. సరే, శివరామకృష్ణ కమిషన్ అవి అన్నీ వచ్చాయి. అట్లా ఒకటే చోట కాంప్లికేట్ కావడం వలన, ఒకటే చోట కాన్స్టిట్యూట్ కావడం వలన ఇటువంటివి జరిగినప్పుడు ఇబ్బందులు అవుతాయని చెప్పారు ఆ రిపోర్ట్లో, అక్కడక్కడ ప్రస్తావించారు. సరే, డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం వల్ల నష్టం లేదా అంటే, ఫర్ ఎ మూమెంట్ సెక్రటరియట్ విజయవాడలో, హైకోర్టు కర్నూలులో, విశాఖలో ఇది పెట్టారు. అక్కడ లెజిస్లేషన్, అక్కడ సెక్రటరియట్ అనుకోండి పెడతారు. మరి ప్రజలు హైకోర్టుకు వెళ్ళాలంటే ఆ కార్నర్ నుంచి ఇక్కడికి రావాలి, కర్నూలుకి రావాలి. ఈ కార్నర్లో ఉండేవాళ్ళు సెక్రటరియట్కి వెళ్ళాలంటే వైజాగ్కి వెళ్ళాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాలంటే విజయవాడకి వెళ్ళాలి. అంటే ప్రజలను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పడం. ఒక బీదవాడు ఉన్నాడు, పని కాలేదు. ఇప్పుడు ఒక బీదవాళ్ళు ఉన్నారనుకోండి, మామూలుగా ప్రజలకు ఏం అవసరం ఉంది? కొందరు లీడర్స్ కామెంట్ చేస్తారు, ప్రజలకు ఏం అవసరం ఉందంటే సెక్రటరియట్ ఏం అవసరం ఉంది, అసెంబ్లీ ఏం అవసరం ఉంది అని కామెంట్. ప్రజలకు కొన్ని ఇక్కడ పనులు కానప్పుడు ఏం చేస్తారు?
స్టేట్ లెవెల్లో వచ్చేసి అక్కడ చెప్పించుకొని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తారు. సెక్రటరియట్ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సెక్రటరియట్ అక్కడే ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ప్రజలు ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యే గారు తన టైం చూసుకొని అక్కడ సెక్రటరియట్లో పని చేయించడానికి అవకాశం ఉంటుంది వెంటనే. దాని కొరకు ప్రజలు వెళ్తూ ఉంటారు. ప్రజలకు పనులు కావాలి, పనులు కావడం కొరకు వాళ్ళు వెళ్ళాలి, వెళ్ళి చేయించుకోవాలి. నువ్వు ప్రజలు రాకుండా పనిచేసే అంత అభివృద్ధి చెందిందా రాష్ట్రం? ఎంఆర్ఓ ఆఫీస్కి మనం పోకుండా పనులు జరుగుతున్నాయా? లేదా మున్సిపల్ ఆఫీస్కి పోకుండా పనులు జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్కి పోకుండా పనులు జరుగుతున్నాయా? పంచాయతీ ఆఫీస్కి పోకుండా పనులు జరుగుతున్నాయి. ఏ ఆఫీస్కైనా వ్యక్తిగతంగా మనం వెళ్ళాల్సిందే. ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళాల్సిందే. మీ సేవలో పెట్టినప్పుడు కూడా వెళ్ళవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రజలంటూ వాళ్ళకి పనులు పడినప్పుడు ఆఫీసులకు వెళ్ళవలసిందే, చేయించుకోవాల్సిందే. అటువంటి సందర్భంలో ఈ కార్నర్ నుంచి సెక్రటరియట్కి వైజాగ్ వెళ్ళాలంటే ఎంత కష్టమైన విషయం, ఎంత టైం తీసుకుంటుంది, అదొకటి. రెండవది, ఇప్పుడు సెక్రటరీలో గవర్నమెంట్ ఈజ్ ఎ గ్రేట్ బిగ్ లిటిగెంట్ ఇన్ హైకోర్ట్. అంటే చాలా పనులు గవర్నమెంట్ యొక్క పనుల వల్ల కానివ్వండి, లేదా వాళ్ళు చేసే డెసిషన్స్ వల్ల కానీ వాటిని క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో రిట్స్ పడుతూ ఉంటాయి. వాటన్నింటికి కూడా అక్కడ ఉండే ప్రిన్సిపల్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ హైకోర్టుకు రావాలా? మరి వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? సెక్రటరియట్ వైజాగ్లో ఉంటే, కర్నూలులో హైకోర్టు ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? వాళ్ళకి రావడానికి పోవడానికి ఫ్లైట్ కానివ్వండి, లేదా టైం కానివ్వండి, ఫ్లైట్లో ఖర్చులు కానివ్వండి, మిగిలినటువంటి కానివ్వండి, ఎవరి డబ్బులండి ఖర్చు పెట్టాల్సింది? ప్రజల డబ్బులు. మరి అది ప్రజలకు నష్టం కలిగించే విషయం కాదు. ఒక విధంగా చూసుకుంటే ప్రజల పంట కొరకు ప్రజలు ఇబ్బంది పడతారు, ఇంకొక విధంగా చూసుకుంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ఈ రెండింటిని ఇవన్నీ కూడా జరగకుండా ఉండడం కొరకు అన్నీ ఒకటే చోట ఉంటే పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయనేది ఒక ప్లాన్. అది సెంట్రలైజేషన్. మీరు ఒకటి గమనించండి బాగా. ఒక చిన్న టౌన్ తీసుకోండి. టౌన్లో నంద్యాల టౌనే తీసుకోండి. తాలూకా ఆఫీస్ ఎక్కడ ఉందండి? సెంటర్లో ఉంది. దాని పక్కనే ఉంది పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఇంకో పక్కనే ఉంది సబ్ జైలు ఉంది. ఇవన్నీ కూడా ఒకటే చోట ఒకటే ప్రిమిసెస్లో కాన్స్టిట్యూట్ అయినాయి. వెనక వైపున కోర్టు ఉంది. సో ఇవన్నీ కూడా ఒకటే చోట ఉండడం ద్వారా సబ్ జైలు నుంచి రిమాండ్ కావాలంటే కోర్టు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు నుంచి సబ్ జైలు, నియరెస్ట్ ప్లేసెస్. అంటే ఒకటే చోట కాంగ్రిగేట్ కావడం వల్ల, కాన్స్టిట్యూట్ కావడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అధికారులకు ఉంటాయి, ప్రజలకు ఉంటాయి, మిగిలిన వాటికి ఉంటాయి. సో అటువంటి బెనిఫిట్స్ నేను చిన్న ఎగ్జాంపుల్, టౌన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే రాష్ట్రానికి అన్వయించుకోండి. రాష్ట్రానికి అన్వయించుకున్నప్పుడు అన్నీ ఒకటే చోట ఉండడం ద్వారా జరిగే బెనిఫిట్స్ వేరే, అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం ద్వారా జరిగే నష్టాలు వేరే. అది ప్రజలకు ఎప్పుడు నష్టం కలిగించే విషయమే. ప్రజలకు వ్యక్తిగతంగా, సమయపరంగా, లేదా వాళ్ళ శ్రమపరంగా నష్టము, ఆర్థికంగా కూడా ప్రజల డబ్బులు నష్టం జరుగుతాయి. కాబట్టి దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది అడ్వైజబుల్ అయితే ఇన్ని రాష్ట్రాల్లో ఒకటే క్యాపిటల్ ఎందుకు పెట్టుకుంటారు? అందరు కూడా 4-5 పెట్టుకోవచ్చు కదా. అది అనుభవం. అంటే 1947 నుంచి 2020 వరకు అనుభవజ్ఞులందరూ, ఎంతోమంది మేధావులందరూ కూడా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే మంచిదని చెప్పి నిర్ణయం తీసుకొని పెట్టిన అనుభవరీత్యా వాళ్ళకి తెలుసుకున్న విషయాన్ని. కొత్తగా ఇది ప్రయోగం, అది ప్రూవ్డ్ థింగ్. అంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే అంటే ఒక చోట ఉంటే మంచి జరుగుతాయి అనేది ప్రూవ్డ్ ఆస్పెక్ట్. అన్ప్రూవ్డ్ ఆస్పెక్ట్ అంటే ఇది ప్రాక్టికల్. 3 రాజధానులు చేయడం అనేది ఒక ప్రాక్టికల్. మనం ప్రాక్టికల్ని ఇన్వైట్ చేస్తామా, ప్రూవ్డ్ ఆస్పెక్ట్ని ఇన్వైట్ చేస్తామా? ప్రూవ్డ్ ఆస్పెక్ట్ని ఇన్వైట్ చేస్తాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి జరిగే విషయం ఏంటి? ఒకటే చోట క్యాపిటల్ ఉంటే అన్నీ ఒకటే చోట ఉంటే అది ప్రజలందరికీ కూడా మంచి జరిగేది. కాబట్టి అక్కడే ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేది ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ఫైట్ చేస్తుంది. దాన్ని అందరూ కూడా ప్రూడెంట్ సిటిజన్ అందరూ కూడా దాన్ని ఇన్వైట్ చేస్తారు. అన్ప్రూడెంట్ సిటిజన్ లేదా నేను పార్టీ పరంగా నేను ఇట్లే మాట్లాడాలనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కానీ ప్రూడెంట్ సిటిజన్ ఎవరైనా కానీ దాన్నే సపోర్ట్ చేస్తారు. అయితే మీరు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా ఏకీభవించారు. ఇట్స్ అపోరెంట్. దానివల్ల పెద్దగా బెనిఫిట్ లేదు. అంటే దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. నేను కర్నూలు జిల్లా వాస్తవుడిగా కర్నూలులో హైకోర్టు వస్తే మంచిది, స్వాగతించవచ్చు అని చెప్పేది అది నా స్వార్థం అవుతుంది. కానీ ప్రజల పరంగా మనం ఆలోచించాలనుకున్నప్పుడు అన్నీ ఒకటే చేయటం ఉంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేది అది జనరలైజేషన్. సో జనరల్గా మనం ఎటువంటి చేయాలి? కొన్ని సందర్భాల్లో మన స్వార్థాన్ని పక్కన పెట్టాలి, అందరికి ఉపయోగపడేదాన్ని మనం ఆహ్వానించాలి. మన స్వార్థాన్ని పక్కకు పెట్టాలి, అందరికి ఉపయోగపడేది ఆహ్వానించాలంటే క్యాపిటల్ ఒకటే చోట ఉండాలి, హైకోర్టు అన్నీ కూడా ఒకటే చోట ఉండాలి.
సార్ ఇప్పుడు నంద్యాల ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏ కార్యక్రమాలు చేస్తే మేలు, ఏం చేయాలి? నంద్యాల అభివృద్ధి చెందాలంటే నంద్యాల మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలి నాయకులు. అంటే దీన్ని ఏ విధంగా, నేను వారికి లేదని చెప్పట్లేదు, కానీ మీరు ఎలాగ చేస్తే బాగుంటుంది అన్న దానికి చెప్తున్నాను. ఒకరిని విమర్శించడం కాదు. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక ఇల్లు కట్టాలనుకుంటాము, దానికి సంబంధించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ సైట్లో ఎలా కడితే అందంగా తయారవుతుందని ఒక అవగాహన ఉండాలి. ఒక పట్టణాన్ని అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, ఈ పట్టణం ఇలాగుంది, దీని చుట్టూ దీని భౌగోళిక పరిస్థితులు ఏంటి, నైసర్గిక పరిస్థితులు ఏంటి, దీనికి వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, దీని వాటర్ని, ఇక్కడ ఉండే వాటర్ని ఎట్లా డిశ్చార్జ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన విధానాన్ని అనేది నాయకుడికి ఉండాలి, లీడర్కి ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనలో ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన నిధులు తెప్పించుకోగలగాలి, దాన్ని కంప్లీట్ చేయగలగాలి. సో అవన్నీ కూడా చేయగలిగితే నంద్యాలను అందంగా తయారు చేయవచ్చు. సార్, మీరు భూమా బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వం చూశారు, ఇప్పుడు ప్రజెంట్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వం చూస్తున్నారు. వీళ్ళ ఇద్దరిలో మంచి నాయకుడు ఎవరు అంటారు? బోత్ ఆర్ యంగ్స్టర్స్, బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్. భూమా బ్రహ్మానంద రెడ్డి బై ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఒక 2 years, 2.5 years హీ డిడ్ హిస్ వర్క్. సో ఆయన పీరియడ్లో మనం చూసుకుంటే ఆయన బై ఎలక్షన్ అప్పుడే మనకు రోడ్ల విస్తరణ, అది పార్టీ డెసిషన్, ప్రజల కోరిక మేరకు బై ఎలక్షన్లో ఒక విజయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అది. సో కాలువల విస్తీర్ణం చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా నీళ్లు బయటికి వచ్చేటివి. కాలువలు విస్తీర్ణం అంటే వెడల్పు చేయడం ద్వారా కొద్దిగా ఫ్లో తగ్గుతుంది, డౌన్ లెక్ ఫ్లో తగ్గుతుంది. కానీ నేను అందుకే చెప్పింది, భౌగోళిక పరిస్థితులు వాటర్ ఎలాగ వస్తుంది, ఎలాగ పోతుంది అనేది కూడా మనకు అవగాహన ఉండి నిధులు ఉంటే చేసుకోవచ్చు అనేది చెప్పడం. సో అది ఒకటి, అటువంటివి కొన్ని జరిగాయి, కొన్ని మంచి పనులు జరిగాయి, అప్పుడు జరగలేదని కాదు, జరిగాయి. సో ఇప్పుడు వీరు వచ్చి 1.5 year అయింది. ఈ బేసికల్లీ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈజ్ ఆల్సో ఏ గుడ్ బాయ్. అతను కూడా బాగా చదువుకున్నవాడు కాబట్టి అతనికి డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన విధానం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా, శిల్పామోహన్ రెడ్డి గారు కూడా, వారు కూడా చేతి నుంచి ఖర్చులు పెట్టుకొని చాలా వరకు సామాజిక కార్యక్రమాలు చేశారు, వీరు చేస్తున్నారు. వీరికి ఇంకా అవకాశం ఉంది, ఇంకొక 3.5 years అవకాశం ఉంది. ఈ 3.5 yearsలో వారి ఆలోచన విధానం ద్వారా కానివ్వండి, వారి వివేకం ద్వారా కానివ్వండి, ప్రజలకు ఏం చేస్తారో చూద్దాం, మంచి చేస్తారని ఆలోచిద్దాం. బోత్ ఆర్ యంగ్స్టర్స్, బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్, బోత్ హ్యావ్ గాట్ ద జీల్ టు డెవలప్ ఇన్ పాలిటిక్స్లో డెవలప్ కావాలి అనుకుంటే ప్రజలకు చేయాలి, ప్రజలకు చేస్తారని ఆలోచిద్దాం, చూద్దాం, లెట్ us see. నాకు ఇద్దరు కూడా బాగా పరిచయం, ఇద్దరు కూడా మంచి వాళ్ళు. అంటే వాళ్ళిద్దరిలో వ్యత్యాసం ఎవరి దగ్గర కనపడలేదా సార్? అంటే చేసే పనులను బట్టి కానీ అనాలిసిస్ అంత డీప్ స్టడీ నేను చేయడానికి నాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో ఎక్కువ గంటలు స్పెండ్ చేస్తున్నాను అనుకోండి, దెన్ ఐ క్యాన్ స్టడీ యువర్ క్యారెక్టర్ అండ్ ఐ క్యాన్ అసెస్ వాట్ యు ఆర్. నేను అంత అవకాశం నాకు లేదు ఇద్దరి దగ్గర. నేను ఎప్పుడు కూడా ఎలక్షన్స్ సందర్భంలో ఈ ఎలక్షన్స్ అప్పుడు పనిచేస్తూ వచ్చాను, కానీ ఆ తర్వాత వారి వెంటనే ఉంటూ ప్రయాణం చేస్తూ పనిచేసిన సందర్భాలు లేవు. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్, కాంటాక్ట్స్ అనౌన్స్ చేసేంత అవకాశం దొరకలేదు. అందువల్లనే బ్రాడ్గా నేను చెప్పగలిగేది అంటే బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్, బోత్ ఆర్ యంగ్స్టర్స్, సో బోత్ హ్యావ్ గట్ ద జీల్ టు డెవలప్ ఇన్ పాలిటిక్స్. సో వీరు కూడా మంచి చేస్తారని చెప్పి, సమాజానికి మంచి చేస్తారని, నంద్యాల పట్టణానికి మంచి చేస్తారని అనుకుంటున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు జరిగాయి, వీరు వచ్చారు, వీరికి అవకాశం ఉంది, ఇంకా అవకాశంలో వీరు చేస్తారని చూద్దాం. సార్, మొన్న కరోనా వచ్చింది, సో కరోనా వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి టైంలో నంద్యాలలో చాలా మంది ప్రజలు అనుకున్న విషయం ఏంటంటే టీడీపీ నాయకులు ఓట్ల కోసమే వస్తారు, కానీ ఇంత కష్టకాలంలో ఎవరికి ఆదుకోనికి రాలేదు అని అందరూ అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా మంది విమర్శించేది టీడీపీ నాయకులను ఇదే విషయం. సో దీనిపైన మీ కామెంట్. ఇప్పుడు కరోనా టైంలో ఏంటంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఈ హెల్పింగ్కి వెళ్ళడానికే భయపడే పరిస్థితులు మనకు కనపడుతూ వచ్చాయి. అంటే ఇది అంటువ్యాధి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి భయపడుతూ ఉండే పరిస్థితులు కనపడ్డాయి. అప్పుడే ప్రభుత్వం మారి ప్రభుత్వం వచ్చింది.
ఇంకా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు తేరుకొని అంత అపజయం, భయంకరమైన అపజయం, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో ఆ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు అక్కడ ఉండినాయి. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరు ఏమీ చేయలేదనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫారూక్ గారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా వారు ఈ ప్యాకెట్స్ కిట్స్ పంపించారు, చాలామందికి అవి అందాయి, నాకు కూడా ఐడియా ఉంది. కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తూ వచ్చారు, వ్యక్తిగతంగా వాళ్ళ ఏరియాలో వాళ్ళ వార్డ్స్లో వాళ్ళు చేస్తూ వచ్చారు, అవి కూడా ఉన్నాయి. సో సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేశారు. సో ఒకరు ప్రాపగేషన్లో ముందుండొచ్చు, ఒకరు ప్రాపగేషన్లో వెనకబడి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రాపగేషన్లో వెనకబడినారు అనడానికి ఏంటంటే అప్పుడే జరిగిన అపజయము, ముందుకు రాలేకపోయిండొచ్చు, చెప్పుకోవడానికి ముందుకు రాలేకపోయిండొచ్చు. కానీ పనే చేయలేదు, వాళ్ళు ఎటువంటి ప్రజల్లోనే లేరు అనేది అవాస్తవం. వాళ్ళు పనిచేశారు. అంతెందుకు నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కేర్కు 1 lakh rupees డొనేషన్ ఇచ్చాను. నేను తెలుగుదేశం పార్టీ డొనేషన్ ఎక్కడ వచ్చాడు, ప్రజలకు ఉపయోగపడి ఉంటుంది కదా. అట్లాగే వేరే వాళ్ళకు ఒకరిద్దరు వ్యక్తిగతంగా కూడా నేను వాళ్ళ పరిస్థితులను బట్టి కరోనా టైంలో వాళ్ళకు కూడా సహాయం చేశాను. ఎలక్షన్స్ అప్పుడే వస్తారు అనేది కరెక్ట్ కాదు, అది వాళ్ళు చేశారు. ఇది పార్టీ ఎలక్షన్స్, ఓటర్స్. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఎలక్షన్స్ ఏమున్నాయి? ఓట్లు వేయించుకోవాల్సిన సందర్భం ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలకు చేయాలి. మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవి సస్పెండ్ అయ్యాయి కదా, సస్పెండ్ అయ్యాయి. ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయో తెలియని సందర్భం. ఇన్ కేస్ జరిగితే టీడీపీ గెలుస్తుందంటారా నంద్యాల? ప్రిమేచ్యూర్. హౌ కెన్ వీ అసెస్ ఇట్ నౌ? ఇప్పుడు ఎలా అసెస్ చేయగలం? చాలా ప్రిమేచ్యూర్ కదా అది. ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు. పరిపాలనా విధానం, వైఎస్ఆర్సీపీ పరిపాలనా విధానం మీకు నేను చెప్పాను. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి ఏం కనపట్లేదు. మీరు చూడండి, డెసిషన్స్ తీసుకుంటున్నారు, ప్రజారంజకమైన డెసిషన్స్ తీసుకోవాలనే ఉత్సాహంతో రాజ్యాంగ వ్యతిరేకమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయి? ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంటుంది, లేదా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, లేదా ఆ పర్టికులర్ డెసిషన్కు అగ్రీ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తారు. ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. చీఫ్ మినిస్టర్ ఓత్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు? నేను రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాను అని చెప్తాడు. సో రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది, పార్టీకి ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను క్వశ్చన్ చేసే హక్కు కూడా ఆ అగ్రీవ్డ్ పార్టీస్కి ఉంటుంది. వాళ్ళు హైకోర్టుకు వెళ్తారు, క్వశ్చన్ చేస్తారు. మీరు ఏ ప్రభుత్వము తీసుకున్న డెసిషన్స్ను ఇన్నిసార్లు ఏ హైకోర్టు నెగిటివ్ చేయాలి? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిసార్లు ప్రభుత్వం ఏంటంటే మీకు కన్క్లూడ్ చేస్తాను. సో ప్రభుత్వ పరిపాలన అనేది ఒక విధంగా పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలు నేను చేస్తున్నాను, ప్రాపగేట్ చేస్తున్నారు. పరిపాలనలో రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో అది విపరీతంగా ప్రాపగేట్ అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకకు మేము కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇసుకను పూర్తిగా ప్రజలకు అందకుండా చేశారు. దానివల్ల కొన్ని వేల లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. పక్క రాష్ట్రంలో 1500కి ఇసుక దొరుకుతుంటే ఇప్పుడు మనం 3000 కొంటున్నాం, 15,000, 20,000 కొనే పరిస్థితి కనబడుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పూర్తిగా దాని ద్వారా పెరిగిపోయింది. ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారు ఇసుక సంబంధించి. అట్లే మిగిలిన ఇప్పుడు మద్యం నిషేధిస్తామని చెప్పారు. మద్యం నిషేధించడం నెగిటివ్ పాలసీ. అంటే మద్యం ధరలు పెంచితే మద్యం తాగే వాళ్ళు తగ్గిపోతారండి, ఎవరైనా చెప్పగలరా? అది ఈట్ పాసిబుల్. మద్యానికి అలవాటు పడినవాడు ధర ఎక్కువైతే ఏం చేస్తాడు? ఇంట్లో ఉండేది పెడతాడు, లేదా తాలిబొట్టు అమ్ముతాడు, లేదా దొంగతనం చేస్తాడు. మద్యాన్ని మానుకోడు కదా తాగడం అనేది. షాపులు కొన్ని తగ్గిస్తున్నాడు, కానీ తాగే వాళ్ళు ఏం తగ్గరు కదా. రేట్లు మీరు పెంచినా తాగుతున్నారు కదా. మద్యం ధర మామూలుగా అంటే నేను మద్యం నిషేధం చేస్తాను అన్నదాన్ని, దానికి ఆయన చెప్పే రీజన్ ఏంటి? నేను మద్యం షాపులు తగ్గించి ధరలు పెంచడం ద్వారా మద్యం తాగే వాళ్ళు తగ్గుతారు, ఆ విధంగా నేను ప్రొహిబిట్ చేస్తాను. ఈట్ హ్యూమన్లీ పాసిబుల్. అది ప్రాబబిలిటీ ఉందా దాంట్లో ఏమన్నా? మద్యానికి అలవాటు పడినవాడు ఎవరైనా కానీ సరే ధర ఎక్కువైపోయినా కానీ తాగాలి, ఎట్లా కూడా తాగాలి అని అనుకుంటాడు. కానీ ధర ఎక్కువైంది నేను తాగను అని మానుకుంటాడా? ఇమీడియట్గా అంత తొందరగా మానిపించగలమా? మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే దట్స్ నాట్ పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్
సో చాలామంది వాళ్ళు కూడా ఏంటంటే దీనివల్ల కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, దాన్ని ఒక పక్కే పెట్టండి. మద్యాన్ని ఈ విధమైన పాలసీ తీసుకొని మద్యం ఎవరు తయారు చేస్తున్నారు, ఏ బ్రాండ్స్లో వస్తున్నాయి, ఎవరు లాభపడుతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పాలి మరి ఎవరు లాభపడుతున్నారు అనేది. అది ప్రజలకు తెలుసు ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. ప్రజలు చాలామంది బీదవాళ్ళు ఈ డెమోక్రటిక్ స్టేట్స్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్మిక రంగం, ఇసుక వల్ల నష్టపోయిన జనం ఉన్నారు. అట్లాగే వాళ్ళు పనులు చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన డబ్బును ఆ శ్రమను మర్చిపోవడానికి మద్యం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళు బాధితులే. సో వాళ్ళ ఓటింగ్ సరళి ఎలాగుంటుందో ఎలాగ చెప్పగలం ఇప్పుడు? సో ఆ ఓటింగ్ సరళి నిజంగా మాకు ఈ ప్రభుత్వం వల్ల నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమవుతుంది? వస్తారా మున్సిపాలిటీలో ఎలక్షన్స్లో వస్తారా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను చూద్దాం. మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైతే అభివృద్ధి పనుల వల్ల లాభం పొందిన వాళ్ళైనా సరే అందరూ నెక్స్ట్ 2024లో కూడా జగనే సీఎం అంటున్నారు సార్. సో టీడీపీ గెలుస్తుందంటారా లేదంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటారా? ఇట్స్ టోటల్లీ ప్రిమెచ్యూర్ ఆన్సర్ బై వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ స్టేట్ డివైడెడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధినాయకత్వం కూడా ఇంకా ఎప్పుడు కూడా మనమే ఉంటామని చెప్పే పద్ధతిలో పరిపాలన సాగిస్తూ వచ్చారు. ఏమైందండి 5 సంవత్సరాలకు? కనపడినంత భయంకరమైన ఓటమిని ఫేస్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే 2030 సంవత్సరాలు పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమన్నా దేవతలమా లేకపోతే గిన మంత్రగాలమా చెప్పడానికి 30 సంవత్సరాలు పరిపాలిస్తారని? మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలు అప్రిషియేట్ చేసే విషయాన్ని బట్టి ప్రభుత్వం మళ్ళీ మీది వస్తుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాస్ట్ 1 మంత్లో కూడా ట్రెండ్ మారే పరిస్థితి వస్తుంది. సో ఇన్ని సంవత్సరాల ముందుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పరిపాలిస్తుందని చెప్పడం అనేది అది పార్టీ వాళ్ళ క్యాడర్ని ఎంకరేజ్ చేసుకోవడం గురించి చెప్పే విషయమే కానీ దాంట్లో వాస్తవం లేదు. నెక్స్ట్ నంద్యాలలో టీడీపీ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు సార్? ఎట్లా చెప్తాను? చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వాళ్ళు. మేబీ మిమ్మల్ని చెప్పొచ్చని అనుకుంటున్నారా? నన్ను చెప్పరని అనుకుంటున్నాను. చెప్పొచ్చని కాదు, చెప్పరని అనుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమ సామాజిక పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇక్కడ సామాజికంగా బలంగా ఉండే వర్గము రెడ్డి సామాజిక వర్గం అని చెప్పే నిర్ణయంలో ఉన్నారు. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చే లీడర్స్నే మేము నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎక్సెప్ట్ రిజర్వేషన్ రిజర్వ్డ్ ప్లేసెస్లు అంటే ఎస్సీస్కి రిజర్వ్ అయిన ప్లేసెస్ తప్ప మిగిలిన ఎప్పటి నుంచో పాతికపైన బీసీస్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గానికే నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఆ నాయకత్వం ఇవ్వడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సామాజిక వర్గం మీద ఆ పార్టీలకు ఉండే అచంచలమైన నమ్మకం. సో అటువంటి నమ్మకాన్ని వాళ్ళు దాన్ని కాదని చెప్పి ఇంకొక సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. ఒకసారి మన కాన్స్టిట్యుయెన్సీలో నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అప్పటి పరిస్థితుల్లో ఫారూక్ గారికి ఇచ్చారు కాబట్టి దాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఇది మైనారిటీస్ కాన్స్టిట్యుయెన్సీ అని ఫారూక్ గారికి ఇస్తూ వస్తున్నారు. కానీ మిగిలిన సందర్భాలన్నింటిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తున్నారు. అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా అదే ఆలోచిస్తుంది, ఇట్లా తెలుగుదేశం పార్టీ అయినా అదే ఆలోచిస్తుంది. ఫారూక్ గారిని ఎమ్మెల్యేగా పక్కకు ఎంపీగా ఇవ్వాలని చెప్పి ఫారూక్ గారికి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ సామాజిక వర్గానికి ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆ సామాజిక వర్గం బలమైన వర్గం కాబట్టి బలమైన వర్ణం కాబట్టి దానికే ఇవ్వాలని అనుకుంటున్నారు రెండు పార్టీలు. వాళ్ళని కాదని చెప్పి రామచంద్రరావుకి ఎందుకు ఇస్తారండి? రామచంద్రరావు రెడ్డి కాదు కదా. కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు కదా, సో మరి మీరు నంద్యాలకి ఎంతవరకు ఉపయోగపడ్డారు సార్? నంద్యాల ప్రజలకు కానీ కాపు కార్పొరేషన్ యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా నాకు చేతనైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు
ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడేటట్లు నిజాయితీగా ఉపయోగపడేటట్లు చేయగలిగారు. ఓకే. ద బెటర్ అచీవ్మెంట్ నా పీరియడ్లో బెటర్ అచీవ్మెంట్ అంటే కళ్యాణ మండపం, 3 కోట్ల నిధులు. ఒక ఒక డైరెక్టర్గా జనరల్గా ఎమ్మెల్యేలు కూడా 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు రిలీజ్ చేసుకుంటే అది చాలా పెద్దగా ప్రాఫిట్. 3 కోట్ల నిధులు ఒక డైరెక్టర్గా, ఒక స్టేట్ కార్పొరేషన్లో స్మాల్ డైరెక్టర్, చిన్న పదవి. దాంతో నేను 3 కోట్ల నిధులు తెప్పించడానికి స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి వాళ్ళలో నేను ఉపయోగపడే వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలన్నా వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించుకుంటూ వచ్చి ఆ ఫండ్స్ను కమ్యూనిటీకి నష్టం లేకుండా చేయగలగడం అనేది పెద్ద అచీవ్మెంట్. మిగిలినవన్నీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఉండే బిజినెస్ అంటే ఆ స్కీమ్స్ అన్నింటిని కూడా 99% జిల్లా వాసులందరికీ ఉపయోగపడేట్టు చేయగలిగారు. 20,000 నుండి 30,000 మంది ఉన్న కమ్యూనిటీ వాళ్ళే కళ్యాణ మండపం కట్టించారు. సో ఇంచుమించు 35 నుండి 40,000 మంది కమ్యూనిటీ పర్సన్స్ ఉన్నారు. సో మీరు ఎందుకు ఇంత డ్రాగ్ చేశారు దాన్ని? ఇది బెటర్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, ఆర్యవైశ్యులు కళ్యాణ మండపం కట్టారు, రిచ్ కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ. సాలే వాళ్ళు కళ్యాణ మండపం కట్టించారు, రిచ్ కమ్యూనిటీ, జ్యువెలరీ మర్చెంట్స్ అంతా వాళ్ళు ఉంటారు. సో ఇంకా మిగిలిన కమ్యూనిటీస్, ఈ కమ్యూనిటీ ఎట్లా అంటే ఇట్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఈస్ బిలో పావర్టీ లైన్. రైతాంగం మీద ఆధారపడిన వాళ్ళు, రైతు కూలీలు, మిగిలిన కార్మిక వర్గంలో ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ. రిచ్ పీపుల్ ఎంతమంది కనపడతారు? టౌన్ మొత్తంగా తీసుకుంటే నంద్యాల టౌన్లో 40,000 మంది పాపులేషన్లో రిచెస్ట్ పీపుల్గా కన్సిడర్ చేయగలిగే వాళ్ళు 2 లేక 3. రిచ్ పీపుల్ ఒక 10 మంది, పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒక 15 మంది, మొత్తంగా తీసుకున్నాం 46 మందే కదా. 40,000 మందిలో 46 మంది కళ్యాణ మండపం ఎట్లా కంప్లీట్ అవుతుంది? కాబట్టి ప్రజలందరినీ కలుపుకొని రాగలిగే వాళ్ళని ఇప్పుడు మైనారిటీ పీపుల్ యూనిటీ ఎక్కువ ఉంటుంది, కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెజారిటీ పాపులేషన్ యూనిటీ తక్కువ ఉంటుంది, కలవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 2 కారణాల వలన అది చాలా కాలంగా డ్రాగ్ ఆన్ అవుతూ వచ్చింది. సరే, హవెవర్ ఇప్పుడు కంప్లీట్ అయ్యే పొజిషన్లో ఉంది. ఇంకా కొంచెం ప్రజల కోఆపరేషన్ 3 కోట్లతో ఒక పెద్ద బిల్డింగ్ వెలిసింది. దాంట్లో ఇంటర్నల్ వర్క్ ఇంకా కొద్దిగా వర్క్స్ జరగాల్సినవి ఉన్నాయి. దానికి ప్రజల సహాయ సహకారాలతో దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీరు ఫ్యూచర్లో మీ కమ్యూనిటీకి, నంద్యాల ప్రజలకు ఎలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? కమ్యూనిటీ, ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ కమ్యూనిటీ లీడర్. కమ్యూనిటీ ఒకటి అనేది ఒక ప్రొఫెషనల్గా కానీ లేదా బేసికల్గా నేను చదువుకున్నప్పుడు నాకుండే ఐడియాలజీ ద్వారా కానీ ఒక కమ్యూనిటీకే నేను కన్ఫైన్ అయి ఉండాలని చెప్పి ఆలోచన విధానం నాకు లేదు. వాస్తవంగా నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కూడా ఎవరెవరు ఏ కులం అనేది కూడా నాకు తెలియదు అప్పటి పరిస్థితుల్లో. ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ద్వారా కమ్యూనిటీ వాళ్ళు రావడం పోవడం, కొన్ని సభలకు వెళ్ళడం, ఇటువంటివి జరుగుతూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు నన్ను దాంట్లోకి డంప్ చేశారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్కి ఇవ్వడం ద్వారా. సో నేను ప్రొఫెషనల్గా నా దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తారు. అంటే మీ క్యాస్ట్ ఫీలింగ్ లేదంటారు? క్యాస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవరీబడి. అది ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని ఆ సామాజిక పరిస్థితుల్లో కొన్ని పనులు మనం చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, సమాజంలో మనం కలిసి వెళ్ళడం, ఇటువంటి వాటికన్నింటి కూడా మనము కుల సమాజంలో కలవలసిన పరిస్థితి. సమాజంలో కులం అనేది ఒక భాగము, దాంట్లో మన ఇంటి వ్యవహారాలు కూడా చూసుకోవడానికి కులం అనేది ఎసెన్షియల్, దానికి కార్యక్రమాలు చేసుకోవడానికి. అది కుల పిచ్చి కాదు, కులకి సంబంధించిన ఇది కాదు. అది సమాజంలో మనం ఒక కులంలో ఉన్నాం కాబట్టి మన ఇంటి వ్యవహారాలు జరుపుకోవడం కొరకు మనకు ఉండే రిలేషన్స్ మెయింటైన్ చేయడం. దెన్ నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంటున్నారు మీరు. క్యాస్ట్ ఫీలింగ్ అనే దాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పుకుంటే కుల పిచ్చి అనుకుందాం. అటువంటిది నాకు లేదు, కుల పిచ్చి లేదు, కుల గజ్జి లేదు. సార్, ఇప్పుడు ప్రజెంట్ నంద్యాలలో స్టూడెంట్స్ ఉంటారు,
చాలామంది వాళ్ళ ఇన్స్పిరేషన్ కానీ కొంతమంది లా చదవాలి అది ఇది అని డిసైడ్ అవుతుంటారు. బట్ కానీ ఇప్పుడు లా చదవాలంటే మ్యాక్సిమం ఏంటంటే ఒక చిన్న ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ తీసుకుపోయి ఒక లాయర్కి ఇద్దాము, ఆయన చూసుకుంటాడు. ఆయన సరిగ్గా వినలేదు అంటే ఇంకొక లాయర్కి ఇద్దాము, ఆయన చూసుకుంటాడు. ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. సో మీరు ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహా, లా అంటే వ్యాపారమా లేదంటే ప్రయోజనమైన విద్యనా, మీరు ఏది సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి? చాలా పెద్ద ప్రశ్న అడిగారు. సో సమాజంలో ఈ వృత్తి అనేది, న్యాయవాద వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి అండి. చాలా గౌరవప్రదమైన వృత్తి. ఏ వృత్తికి లేనంత గౌరవాన్ని దీనికి ఇవ్వాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఒక డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ వరకే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒక ఇంజనీర్ ఆయన ఫీల్డ్ వరకే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒక లాయర్ చేసేటప్పుడు ఏంటి, ఒక మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన కేసు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా చదువుతాడు. ఇంజనీరింగ్ ఫీల్డ్కి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని చదువుతాడు. వాటిని ఆ ఫ్యాక్ట్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేసుకొని ఆ ఫ్యాక్ట్స్కి ఏ పరిధిలో, ఏ చట్ట పరిధిలో పెట్టి ఇతనికి న్యాయం చేయగలము అని చెప్పి ఆలోచిస్తాడు. అంటే ప్రతి ఫీల్డ్కి సంబంధించి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నాలెడ్జ్ని అంటే దాంట్లో ఆ మాస్టర్ అవుతాడు. ఆ ఫ్యాక్ట్స్ మీద మాస్టర్ అయిన తర్వాతనే ఆ కేసును ప్రజెంట్ చేయగలడు. సో ప్రతి ఫీల్డ్ను చదవగలిగే అవకాశాన్ని కల్పించేది న్యాయవాద వృత్తి. సో ప్రజల్లో ఒక నానుడి, నేను ఒక నేరం చేస్తాను లాయర్ దగ్గరికి మీరు అడిగినప్పుడు నెక్స్ట్ ప్రశ్న అంటే, నేను న్యాయవాద వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి, చాలా సబ్జెక్ట్స్ను తెలుసుకోవాలనే ఆవశ్యకత ఉండే వృత్తి అనేది ఒకటి. రెండవది దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ఆ స్కిల్స్, అవన్నీ కూడా అది ఒక ఆర్ట్. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్. ఐ లైక్ దట్ ఆర్ట్ వెరీ మచ్. దాన్ని నేను బాగా టేస్ట్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. సో అటువంటి క్యాపబిలిటీస్ అన్నీ కూడా కాంపిటెన్సీ క్యాపబిలిటీస్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉండే వృత్తి కాబట్టి యువకులను చాలా వరకు మీరు న్యాయవాద వృత్తిలోకి రండి అని చెప్పి ఆహ్వానిస్తాను. మిగిలిన వృత్తుల కంటే మీరు ఇంజనీర్స్ అయ్యేదానికంటే, డాక్టర్స్ అయ్యేదానికంటే, ఇంకొక ఫీల్డ్కి వెళ్ళేదానికంటే యూ ఎంటర్డ్ ఇంటూ లాయర్స్ ప్రొఫెషన్. ఇట్స్ ఏ గ్రేట్ ప్రొఫెషన్, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని చెప్పి చెప్తాను. సరే, వృత్తిని ఆస్వాదించి చేయగలిగేది అంటే మీరు చాలామంది ఏం చేస్తారు, ఒక లాయర్ దగ్గరికి పోతే నేను నేరం చేశాను, లాయర్ దగ్గరికి పోతే నన్ను బయటికి తీసుకొస్తాడు, ఈ లాయర్ కాకపోతే ఇంకొక లాయర్ చేస్తాడు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏ ప్రొఫెషన్ అయినా చూడండి. ప్రొఫెషన్లో మంచి చేసే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అట్లే న్యాయవాద వృత్తిలో కూడా మంచి కేసులు చేసేవాళ్ళు ఉంటారు, ఏ కేసునైనా చేసేవాళ్ళు ఉంటారు. మంచి కేసులు చేసేవాళ్ళు మంచి కేసులే చేసేవాళ్ళు ఉంటారు, ఏ కేసునైనా చేసేవాళ్ళు ఉంటారు. సో ఆల్ సెట్స్ విల్ బి దేర్. సమాజంలో ఉండే మంచి ఉంటుంది, సమాజంలో ఉండే చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే సమాజంలో నెగిటివిటీ ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది, పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది. ఒక మంచిని మనం ప్రాపగేట్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక చెడును ప్రాపగేట్ చేయడం వెంటనే, అది క్షణాల్లో వెంటనే వెళ్ళిపోతుంది. సో మీరు అడిగే ప్రశ్న న్యాయవాది వృత్తిలో ఉండే న్యాయవాద వృత్తిని ఆ విధంగా ఉపయోగించే వాళ్ళకి సంబంధించి ప్రాపగేట్ అయిన విషయం. న్యాయవాదులందరూ అందరూ అలాగే ఉంటారు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి కేసులు తీసుకునే వాళ్ళు ఉంటారు, మంచి కొరకు ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు, రాత్రి పగలు నిద్ర లేకుండా సాక్రిఫైస్ చేసి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ ఇన్వైట్ ఆల్ ద యంగ్స్టర్స్ టు ఎంటర్ ఇంటూ లాయర్స్ ప్రొఫెషన్ and develop the dignity, decorum and decency of the profession. ప్రొఫెషన్ డిగ్నిటీ, డెకోరం, డీసెన్సీ ఎప్పుడైతే మనం సేఫ్ గార్డ్ చేయగలుగుతామో ఆ వ్యవస్థ చాలా కాలం పెరెన్నియల్గా నిలబడుతుంది. దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి యంగ్స్టర్స్ నేను సలహా ఇవ్వడం. సార్, మిమ్మల్ని ఫ్యూచర్లో నంద్యాల ఎమ్మెల్యేగా చూడొచ్చా లేదంటే జడ్జిగా చూడొచ్చా? జడ్జిగా చూడలేరు, ఎమ్మెల్యే కూడా చూడలేరని ఇప్పుడే చెప్పేశాను. ఈ సామాజిక పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా చూడడం సాధ్యం కాదు. ఇంకా జడ్జిగా అంటే ఆల్రెడీ ఐఎమ్ క్రాసింగ్ 58 years. దట్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. నేను ఈ జడ్జిగా వెళ్ళాలని అనుకోలేదు. దేవుడి దేవుళ్ళ నేను ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఐ గాట్ వెరీ గుడ్ ప్రొఫెషన్
అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రొఫెషన్ ఆల్సో. కాబట్టి నేను జడ్జికి వెళ్ళాలనే కోరిక నాకు ఎప్పుడు కలగలేదు. అయితే నేను జడ్జిగా ఎగ్జామ్స్ రాశాను. అయితే ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడంతా కూడా నేను ఎలాగ ఫీల్ అయ్యానంటే, ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకోండి, సబ్జెక్ట్ అంతా రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ రివ్యూవింగ్ మై సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్తో నేను వెళ్ళేవాడిని. అంటే సర్టన్లీ ఐ మస్ట్ గెట్ ద ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ జడ్జ్ అని చెప్పే కాన్సెప్ట్ నాకు లేదు. నేను ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్ యాజ్ అడ్వకేట్. కాబట్టి నేను అడ్వకేట్గా ఉంటాను. మిగిలిన మీకు కోరిన 2 విధాలుగా కనపడను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైంని మా నంద్యాల ఎంటర్టైన్మెంట్ ఛానల్కి యూజ్ చేసినందుకు. సో మహేష్ గారు, హీ హ్యాడ్ టేకెన్ మీ టు లాంగ్ ప్రీవియస్ డేస్ ఆఫ్ మీ and I recollected several things in my life. Really, it's a good interview I am feeling. So it is done because of Nandyal Entertainment channel. So I request all the people who are seeing this channel to subscribe this channel and enjoy the channel.